అదృష్టం అంటే ఐఏఎస్ ఆమ్రపాలిదే. ఏపీ నుంచి వెళ్లిపోవాలని ఆమె ప్రయత్నిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆమెకు ప్రమోషన్ ఇచ్చి మరీ నెత్తిన కూర్చోబెట్టుకుంది. ఏపీలో పనిచేయడానికి పెద్దగా ఇష్టపడకుండా ఎలాంటి దారి దొరికినా తెలంగాణకు వెళ్లిపోదామని ప్రయత్నిస్తున్న ఐఏఎస్ అధికారి కాట ఆమ్రపాలికి ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. 2010 బ్యాచ్కు చెందిన 5గురు ఐఏఎస్ అధికారులను సూపర్ టైమ్ స్కేల్కు క్యాడర్కు సమానంగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ ప్రమోషన్ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ ప్రమోషన్తో వీరికి ప్రభుత్వ కార్యదర్శులుగా హోదా వస్తుంది. నిజానికి ఏపీలో పనిచేయడం తనకు ఇష్టం లేదని ఆమ్రపాలి ఎప్పటి నుంచో చెప్తున్నారు. తెలంగాణకు తనను ట్రాన్స్ఫర్ చేయాలని చాలా కాలం నుంచి కోరుతున్నారు. కానీ క్యాట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ విషయంలో ఆమ్రపాలి కోర్టుకు కూడా వెళ్లారు. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. దీంతో ఏపీలోనే తనకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఆమ్రపాలికి ఈ ప్రమోషన్తో బంపర్ ఆఫర్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆమ్రపాలితో పాటు చదలవాడ నాగరాణి, గంధం చంద్రుడు, నారాయణ భరత్ గుప్తాకు ప్రమోషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రమోషన్ తర్వాత నారాయణ భరత్ గుప్తాను అదే పదవిలో కొనసాగిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, ఆర్యూసీఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. ఆమ్రపాలి కాట ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. ఇక గంధం చంద్రుడిని కార్మిక శాఖ కమిషనర్గా నియమిస్తూ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంవి శేషగిరి బాబును రిలీవ్ చేశారు. చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్గా అదే పదవిలో కొనసాగనున్నారు. ఆమ్రపాలి కాకుండా మిగతా 4గురిలో కొంతమంది వైసీపీ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో రూల్స్కు విరుద్ధంగా అనేక పనులు చేశారని విమర్శల పాలయ్యారు. అయినా ప్రభుత్వం అలాంటివేవీ పట్టించుకోకుండా వారి సీనియారిటీకి తగ్గట్టుగా పదోన్నతులు కల్పించింది.